దానం నాగేందర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, ఎక్కువ సమయం తీసుకోను. మా నియోజకవర్గంలో 3 ప్లేసెస్ సార్, దుర్గా భవానీ నగరు, గురు బ్రహ్మ నగరు, రోడ్ నంబర్ 46 అంబేద్కర్ 46 లో ఆల్రెడీ 300 ఇండ్లు కట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది సార్. అది త్వరితగతిన కంప్లీట్ చేయాలని మంత్రి గారు కోరుతారు, ఎందుకంటే అది డెలాబరేటెడ్ కండిషన్లో పోతున్నాయి కాబట్టి. ఈ ఏదైతే దుర్గా భవానీ నగరు, అంబేద్కర్ 40 మరియు గురు బ్రహ్మ నగర్లో మొన్ననే సోషో ఎకనామిక్ సర్వే గిట్ల అంతా అయిపోయింది సార్. అది కూడా డిపార్ట్మెంట్ హౌసింగ్ కానీ రెవెన్యూ కానీ అందరూ వచ్చి ఐడెంటిఫై చేశారు బెనిఫిషరీస్ని. మంత్రి గారు మేమేమో ఆ 3 ఫ్లోర్లు అన్నారు. నేను దయచేసి తమ ద్వారా మంత్రి గారు కొడుతున్నా 5 ఫ్లోర్లకు ఇస్తే ఒక లిఫ్ట్ మనం పెట్టుకోవడానికి ఉంటుంది సార్. ఎందుకంటే 3 ఫ్లోర్లు అనేది మ్యాండేటరీగా చేసింది ప్రభుత్వము, కానీ 5 ఫ్లోర్లు ఇస్తే లిఫ్ట్ పెట్టాలి కంపల్సరీ అవుతుంది కాబట్టి. అయినా అక్కడ ప్రొవిజన్ ఉంది కాబట్టి అది కన్సిడర్ చేసి మంత్రి గారు గురు బ్రహ్మ నగర్ అదేవిధంగా రోడ్ నంబర్ 46 అంబేద్కర్ ఈ 3 విషయాలు మంత్రి గారు దృష్టికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ సార్. దయచేసి అవకాశం లేదు, ఎందుకంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ నేను ఒకరికిద్దరికి ఇవ్వగలుగుతాను, కానీ సభలో ఉన్న సభ్యులకు అందరికి ఇవ్వవలసిన ఇది లేదు. సభా సమయం చాలా విలువైంది, దయచేసి గమనించి విత్డ్రా చేసుకొని మంత్రి గారు జవాబు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష, సుదీర్ఘంగా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీటింగ్ పెడుతుంది 2 BHకి సంబంధించి స్పీకర్ గారు మాట్లాడమంటున్నారు కదా. ప్లీజ్ రాకేష్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్. 1 వీక్ లో అందరు నేను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మిస్ అయితే నేను చెప్తాను మీరు ప్లీజ్. సరే, అందరికి ఇంపార్టెంటే రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో అధ్యక్ష, ఆర్మూర్ నియోజకవర్గంలో అంటే ప్రాక్టికల్గా నేను 90 విలేజ్లు తిరిగాను అధ్యక్ష. ఒక చిన్న సూచన మీ ద్వారా అధ్యక్ష, రాష్ట్రంలో 21 లక్షల సుమారు 28,000 మంది స్థలాలు అయితే నేనేమంటున్నా అధ్యక్ష, ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏదైతే కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారో ఇప్పుడు మా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇల్లు కొద్ది వరకు సరిపోయినాయి. ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో కోటాని సగం మందికి స్థలాలు ఇప్పియండి అధ్యక్ష. ఎవరైతే మొత్తానికే స్థలం లేదు వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని సగం మంది కన్నా స్థలాలు ఇప్పియండి అధ్యక్ష. ఒక గౌరవనీయ మంత్రి గారికి మీ ద్వారా చెప్తాను అధ్యక్ష, ఈ 3,000 1800 స్థలాలు ఇవ్వండి. స్థలాలు లేని వాళ్ళకు 1800 మందికి ఇల్లు కట్టించండి అధ్యక్ష. ప్రతి గ్రామంలో స్థలం లేని వాళ్ళు ఏడుస్తున్నారు అధ్యక్ష, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లుస్తున్నారు అధ్యక్ష, మాకు స్థలం అని ఇవ్వండి అయ్యా అని ఏడుస్తున్నారు అధ్యక్ష. ఇంకా రెండోది, కొన్ని గ్రామాలలో ప్లాట్లు ఇచ్చాను అధ్యక్ష, పేదవాళ్లకు పట్టాలు ఇవ్వలేదు. ఆ స్థలాలు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇందిరమ్మ స్కీమ్ మీద ఏదైతే ఉందో 5 లక్షలు వాళ్ళకు కూడా ఇవ్వాలి అధ్యక్ష. ముఖ్యంగా నేను గౌరవనీయ మంత్రి గారికి మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష, ఇక్కడ చిన్న సూచన అధ్యక్ష, ఏం లేదు అధ్యక్ష, అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల ఎల్లువల్ల తీసేస్తే గౌరవనీయ మంత్రి వారికి వచ్చాను, సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎల్లువన్లో ఉన్న పేదవాళ్ళని తీసేస్తే అన్యాయం జరిగితే పేదవాడికి పార్టీలు ఉండయి, ప్రమేయం ఉండదని గౌరవనీయ మంత్రి గారికి గౌరవనీయ జిల్లా మంత్రికి సీతక్క గారికి చెప్తే అప్పుడు న్యాయం చేశారు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలకు పార్టీ లేదు, అరువులకు పార్టీ లేదు, పార్టీల పేరు పెట్టి అనర్హుల లిస్టు నెట్టకూడదు. అది జరిగింది ఆర్మూర్లో అన్యాయం, సరిదిద్దారు 2 మంత్రులు. మీ సభ వేదిక ద్వారా చెప్తున్నా, దయచేసి తెలంగాణలో ఏ నియోజకవర్గంలో అయినా పేదవాళ్లకు పార్టీలు లేవు, అరువులకు మాత్రం కేటాయించాలని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఈసారి సగం మందికి స్థలాలు, సగం మందికి ఇళ్లని మీ ద్వారా మంత్రి ద్వారా కోరుతున్నా అధ్యక్ష. పట్టాలు ఎవరికైతే ఇచ్చారో గత ప్రభుత్వాలలో ఆ పట్టాలకు స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ స్కీమ్ అప్లై చేయాలని కోరుతున్నా అధ్యక్ష. ఈ అవకాశం ఎందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు, ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులు ఇళ్లకు సంబంధించిన దాంట్లో ఇల్లు అంటే పేదవాడికి ఏదో 2 ఇటుకలు పేర్చి పైన స్లాబ్ వేసి ఇల్లు అనే దానికంటే కూడా పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండేది ఇల్లు. ఈ ఇంటికి సంబంధించిన సమస్య తమరితో పాటుగా ఈ సభలో ఉన్న సభ్యులు, సభలో లేని సభ్యులు అందరికీ సమస్య ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ సభలో మీ అనుమతితో
మిర్యాలగూడెం శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి గారు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, ఆలేరు శాసనసభ్యులు ఐలే గారు, అదే రకంగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ గారు, గండ్ర సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, పాయం వెంకటేశ్వరరావు గారు, దానం నాగేంద్ర గారు, ఇలా 10-11 మంది వారి అదే రకంగా రాకేష్ రెడ్డి అన్న చివరిలో కొట్లాడి మైక్ తీసుకున్నారు. రాకేష్ రెడ్డి గారు అన్న కూడా 11 మంది సుదీర్ఘంగా వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్న సమస్యలు, ఇక్కడ 2 BHK ఇందిరమ్మ ఇళ్ళు, ఇక్కడ 2 వర్టికల్స్, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా అనుకుంటామో, ఎలా వాడుక భాషలో ఉందో, ఇందిరమ్మ ఇళ్ళు ఈనాటి మనం ఇస్తున్నది గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం 2 BHK పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం. ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి సమస్యలు వివరించడం జరిగింది. అధ్యక్ష, ముందుగా 2 BHK గురించి గౌరవ సభ్యులు ఏవైతే అనేక సమస్యలు అడిగారో, ఇందాక ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో 2 BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అధ్యక్ష, ఈ 204 కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 744 కోట్లు అది ఇళ్లు నిర్మించడానికి కానివ్వండి, లేకుంటే నిర్మించి నిరుప్రయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి 744 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా 2014 శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు 3 లక్షల రూపాయలతో ఒక స్కీమ్, ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి వాళ్ళ తలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు. అధ్యక్ష, దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ₹1 పేమెంట్ చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో అంటే ఫౌండేషన్ కట్టో లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు 12-13 వేల ఇళ్లు ఉన్నాయి. అధ్యక్ష, ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు 3 లక్షల రూపాయల స్కీమ్లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే వేసి ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టుకులు తొడుక్కున్న వాళ్ళకి ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్టు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. అధ్యక్ష, ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష. కానీ ఆ 12,000 ఇళ్లు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా బేసిజాలుగా పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా, ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు. అధ్యక్ష, చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టవే అని. ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అర్హులై ఉండి ఉంటే ఆ 3 లక్షల రూపాయల స్కీముకు సంబంధించిన ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ 2 BHKకి సంబంధించిన అనేక అంశాలు కొన్ని కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయిన తర్వాత బెనిఫిషరీని సెలెక్ట్ చేయని కారణంగా కిటికీలు, దారబంధాలు, చివరికి ట్యూబ్ లైట్లు, దాంట్లో ఉండే వైర్లు పీకుపై నిరుప్రయోగంగా రాష్ట్రంలో ఇంకా కొన్ని ఉన్నాయి. అధ్యక్ష, ఇందాక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు వారు CDF ఫండ్ నుంచి కొన్నిచ్చి చేయించినట్లు
చాలా మంది శాసనసభ్యులు వారి వారి నిధులను పెట్టి చేయించిన సందర్భాలు ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 457 కోట్లు అలా నిరుపయోగంగా పూర్తిగా కట్టి పూర్తి పేమెంట్ ఇచ్చిన వాటికి కూడా శాంక్షన్ ఇచ్చాం. దాంట్లో పేమెంటే పార్ట్లీ కొంత ఇచ్చాం. కొన్ని వర్కులు ఆన్గోయింగ్ ఉన్నాయి. ఆ వర్కులు కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుద్ది, బేసిజాలకి పోకుండా. అదే పద్ధతిలో ఫౌండేషన్లు కట్టి కొన్ని, పిల్లర్స్ వేసి కొన్ని, స్లాబ్లు వేసి కొన్ని, వివిధ రకాలుగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ఇందాక నిజామాబాద్ శాసనసభ్యులు చెప్పినట్లు యథార్థం అధ్యక్ష. ప్రభుత్వం అది వారి సొంత ఆస్తిలాగా ఆనాడు పేదవాడి కష్టంతో ప్రభుత్వానికి నిధులుంటే, నిధులు వస్తే, ఖజానాకు డబ్బు వస్తే ఆ డబ్బుని మళ్లీ పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇస్తామని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి చివరికి వారి దత్తత తీసుకున్న వాసాల మర్రి కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు శాసనసభ్యులు ఆలేరు శాసనసభ్యులు చెప్పినట్లు వారి వాసాల మర్రిలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే ఆ పక్కనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభకు వెళ్ళినప్పుడు నాకు సూచనలు చేసి తప్పకుండా వారు ఎలా నిర్వహించలేకపోయారు, ఈ ప్రభుత్వమైన 2 BHK కడదామని చెప్పి కట్టించిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో అదే రకంగా ఈ 2 BHKకి సంబంధించిన వాటిని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా అది పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ ఉన్నా అసంపూర్తిగా కట్టుకున్న 2 BHKలకు సంబంధించిన వాటికి బెనిఫిషరీస్ ని ఫైనల్ చేసి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి అర్హులైన వాటికి పార్టీలకు అతీతంగా ఏదైతే ఇళ్లు ఇస్తున్నామో అదే పద్ధతిలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఏదైతే గతంలో ఆ ఇంటికి 50,000 లక్ష రూపాయలు శాంక్షన్ చేసి పేమెంట్ ఇచ్చి ఉంటే ఆ పేమెంట్ పోను మిగిలిన 4 లక్షలు 3 లక్షలు బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ బెనిఫిషరీకి విడతల వారీగా ఇల్లు కంప్లీట్ అయ్యే లోపు ఆ పేమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ లో కూడా ఇన్ఫార్మల్ గా డెసిషన్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని తప్పకుండా నిరుప్రయోగంగా కొన్ని నిధులు ఖర్చు పెట్టి ఎక్కడైతే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గౌరవ శాసనసభ్యులు అనుకుంటున్నారో వాటన్నిటినీ పేదవారికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఇచ్చి సెలక్షన్ చేసి వారే కట్టుకునే విధంగా బెనిఫిషరీ ఆ బ్యాలెన్స్ వర్క్ కట్టుకునే విధంగా ఆ బ్యాలెన్స్ వర్క్ కి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా దానం నాగేంద్ర గారు కానీ ఇంకా అనేక పట్టణాల్లో మిత్రులు మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు అడిగినట్లు సుమారు 14 కాలనీలు, ఆ కాలనీలో పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేదు. ఇళ్ల స్థలం లేకపోతే మనం ఇచ్చే స్కీము ఏదైతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22,500 కోట్లు ఈనాడు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. సుమారు ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పుడు 3 లక్షల పైగా వివిధ దశల్లో ఇళ్లున్నాయి అధ్యక్ష. నాకు తెలిసి లేటెస్ట్ సమాచారం ప్రకారం 52,000 ఇళ్లు పైచిలకు గోప్రవేశాలు కూడా అయ్యాయని చెప్పడానికి ఈ సభ ద్వారా సంతోషిస్తున్నాను అధ్యక్ష. నాకు తెలిసి మళ్ళీ వర్షాకాలం వచ్చే నాటికి ఏవైతే ఇళ్లున్నాయో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో ఆ ఇళ్లు అన్నీ కూడా పూర్తవుతాయని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి కూడా తెలియజేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంతోషాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ 2 BHKకి సంబంధించిన ఇంకా చాలా ఇళ్లు చెప్పారు. టౌన్లకు సంబంధించి హైదరాబాద్ కానీ కట్టి ఎలకేషన్ చేయని వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇందాక నాగేంద్ర గారు చెప్పినవి కానీ ఇతరత్ర యుద్ధ ప్రాతిపదిక మీద తప్పకుండా అర్హులైన పేదవాళ్లకి ఇళ్ల స్థలం లేని వారికి 2 BHK కట్టి నిరుప్రయోగంగా ఉండి లేకుంటే చిన్న చిన్న రిపేర్లున్నా రాష్ట్ర ప్రభుత్వ పక్షానే వాటిని కూడా రిపేర్ చేయించి మౌలిక వసతులు ఇచ్చి వాటిని ఎలకేషన్ చేయడంతో పాటు
అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే నిన్ననే కొత్తగా ఒక పెద్ద మన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పరిధితో పాటు మిర్యాలగూడ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ఇలా పెద్ద టౌన్లలో పేదవాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో ఈ నివసించే వారికి ఇళ్ల స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాలు దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలలో గతంలో చెప్పిన విధంగా 3 floors వరకు పర్మిషన్ ఇస్తూ అక్కడ కూడా మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో 14 కాలనీలు ఏవైతే మిస్ అయ్యాయో ఇందాక మిత్రులు చాలా మంది ఎవరైతే చెప్పారో అటువంటి ప్రాంతాల్లో అర్బన్ లో కూడా ప్రభుత్వ స్థలాలలో తప్పకుండా ఈ ప్రభుత్వం అక్కడ కూడా పేదవాళ్ళని విస్మరించదు. ఇది పేదవాడి ప్రభుత్వం. వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు, వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టే దాంట్లో కూడా తమరి సూచనల ప్రకారం ఈ శాసనసభ అయిన తర్వాత తప్పకుండా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులను కూడా ఒకసారి పిలుచుకొని మా హౌసింగ్ సెక్రటరీని కూడా పిలుచుకొని ఏదైతే సమస్య L1, L2, L3 ఆనాడు ఏఐ బేస్డ్ గా ఏవైతే మనం ఈ ఎక్కడ పారదర్శకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేసిన అధ్యక్ష. దీంట్లో ప్రతి నియోజకవర్గంలో ఒక 40-50 ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. రాబోయే కొద్ది రోజుల్లో మీ సూచనలతో వాటిని కూడా పరిష్కరించడం జరుగుద్దని కూడా ఈ సభలో గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కొంతమంది సభ్యులు అడిగారు, ప్రారంభంలో పైలట్ గా కొన్ని గ్రామాల్లో ఆనాడు 400 నుంచి 600 SFTకి రిస్ట్రిక్షన్ అనేది లేకపోయిన కారణంగా కొంత ఎక్సెస్ కట్టుకున్నాం, దానికి ఎగ్జంప్షన్ ఇవ్వమని అడగటం జరిగింది. తప్పకుండా అది ఎగ్జంప్షన్ ఇచ్చాం. అటువంటిది ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరగకపోతే వాటికి ఇమీడియట్లీగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే చర్యలు కూడా చేపడతానని తమరి ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక గిరిజన ప్రాంతం, అడవి ప్రాంతం ఏదైతే తరతరాల నుంచి అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఇందాక మిత్రులు అది నా సొంత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా సమస్య ఉంది, అటు ఆదిలాబాద్ లో ఉంది, అటు కరీంనగర్ లో ఉంది. ఈ అటవీ ప్రాంతంలో గతం నుంచి నివసించే స్థలాలలో అక్కడ ఫారెస్ట్ వారితో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా తప్పకుండా పరిష్కరించడం జరుగుద్ది. అవి కాకుండా గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు అడుగుతున్నట్లు ఈ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతాల్లో ఇందాక రాజ్ ఠాకూర్ అన్న కూడా అడిగారు, ఇక్కడికి వచ్చి 76 జీవో ప్రకారం చాలా మందికి ఇంకా మనం పట్టాలు పెండింగ్ ఉన్నాయన్నా వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోగలుగుతారనేది తప్పకుండా దాన్ని రాబోయే కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులకి తెలియజేసి ఆ జీవోను కూడా ఇంప్లిమెంటేషన్ చేసి వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్ట అడుగుతున్నమాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ ఆ శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా ఈ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇబ్బంది కాదు, అది నిజం. ఈ ప్రభుత్వం ఇంకా 3 విడతల్లో మార్చి తర్వాత ఏప్రిల్లో మరొక విడత ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గతంలో లాగా ఎన్నికలప్పుడే ఇళ్ల గురించి బొమ్మలు చూపించకుండా, ఎన్నికలప్పుడే ఇంటి ప్రసక్తి చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని తమర సూచనల ప్రకారం రాబోయే ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్కీమ్కి సంబంధించి ఆన్గోయింగ్ లో ఉన్న చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి.
వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2BHKకి బేసిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను మిగిలిన పేమెంట్ ఇల్లు స్థలం లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని, అదే రకంగా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజనకు ముందు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కావచ్చు, చాలా గ్రామాల్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చింది అధ్యక్ష. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇందాక మిత్రులు చెప్పినట్టు కొంతమంది ఆ పింక్ కలర్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రికార్డులు మార్పించుకొని ఆ ఇళ్ల స్థలాన్ని మళ్ళీ వారు వ్యవసాయ భూములుగా మార్చుకున్న సందర్భాలు నా దృష్టికి కూడా కొన్ని వచ్చాయి. అటువంటి స్థలాలన్నిటినీ మళ్ళీ డిమార్కేషన్ చేపించి మళ్ళీ ప్లాటింగ్ చేయించి అక్కడ నీది ఏ పార్టీ అని అడగకుండా అర్హులైన నిరుపేదలు ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇవ్వటం జరుగుద్ది. అవి కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు రెడీమేడీగా ఎక్కడైనా ఇళ్ల స్థలానికి యోగ్యమైన భూములుంటే తప్పకుండా గుర్తిస్తే వాటి మీద కూడా ప్రభుత్వం పాజిటివ్గా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పాజిటివ్గా స్పందిస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ చివరిగా మీ ద్వారా సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే సభ్యులతో పాటు ఈ సభలో రాని సభ్యులకు కూడా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, ఇది పేదవాడి ప్రభుత్వం. ఆత్మగౌరవంగా చూసే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో తల తాకట్టు పెట్టైనా పేదవాడి ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశం విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, ఫైనాన్స్ మంత్రి భట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ నిమిషం కూడా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమరి ద్వారా సభ్యులకి రాని సభ్యులకి కూడా తెలియజేస్తూ తమరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.